ఎక్కడ చూసినా ఐబొమ్మ రవిదే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. వారం రోజుల నుంచి ఐబొమ్మ మిన్నే ప్రతి ఒక్కరు కూడా దృష్టి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఇవాళ ఉన్నతమైనటువంటి వర్గాలు ఆర్థికంగా ఎదిగినటువంటి సినిమా ఇండస్ట్రీ చుట్టూ ఇవాళ మొత్తం టోటల్ ఐబొమ్మ అనేటువంటి నాటకం ఆడుతున్నారు. ఇలా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేనటువంటి సమస్యలు లేనట్టుగా ఒక పక్కన భయంకరమైన సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో సినిమాలు తీసి కోట్లు సంపాదించినటువంటి సినిమా హీరోలు ఉన్నాం. ఇవాళ సినిమాలు తీసి ఇవాళ ప్రజల సొమ్ముతోని ఇవాళ ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలు సినిమా ఆశ చూపించి ఆ అభిమానం అనేటువంటి ఆ ఉచ్చుల పడి కోట్ల రూపాయలు తగలబెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క సినిమా తీస్తే కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి చాలామంది సినీ హీరోలు ఇవాళ వాళ్ళు ఏమైనా కష్టపడి రావాలని చేసేయాలంటే ఇవాళ ఈ సినిమాల వల్లనే వాళ్ళు కోటీశ్వర్ల ఇల్లు వాళ్ళు 3 గంటల సేపు నటన చేస్తే వాళ్ళ కోట్ల రూపాయలు వస్తాయి. ఇవాళ 3 గంటలు కాదు లక్షల రోజుల సమయంలో వేల రోజుల సమయంలో వందల రోజుల సమయంలో ఇవాళ కష్టపడుతున్నటువంటి అనేక మంది ఇవాళ పేద బడుగు బలైన వర్గాల వాళ్ళ జీవితాలు ఎప్పటికి కూడా మారట్లేదు. 3 గంటల సినిమా తీసినటువంటి సినిమా హీరోలు వాళ్ళ జీవితాలు మారినప్పుడు ఇవాళ ఉన్నటువంటి వేల రోజులుగా వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఇవాళ వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. కనీసము లైట్ అంటే తెలియనటువంటి జాతులు కూడా ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. కనీసము గూడు లేనటువంటి కుటుంబాలు కూడా ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. భారతదేశానికి వచ్చినట్టయితే లక్షలాది మంది నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టయితే ఎక్కడేసిన గొంగడే ఎక్కడ ఉంది. సినిమా ఇండస్ట్రీ అంతా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంది. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేటువంటి సినిమా ఇండస్ట్రీ ఇవాళ వాళ్ళు కుబేరులాగా ప్రపంచాన్ని శాసించే విధంగా భారతదేశంలోని బలమైన నాయకత్వాన్ని బలపరిచే విధంగా రాజకీయ నాయకుల కన్నా గొప్పగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ ఒక ఐబొమ్మ అనేటువంటి యాప్ తీసుకొచ్చి ఐబొమ్మలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే సినిమాలు 300-400 పెట్టుకునేటువంటి సినిమాలు ఎవరైతే ఫ్రీ షోలని ఆ షోలని ఈ షోలని ఇవాళ బెనిఫిట్ షోలని ఇవాళ ఇష్టానుసారంగా డబ్బులు పెంచుకునేటువంటి ప్రభుత్వం దగ్గరకు వచ్చి GST కట్టకుండా ఇవాళ జీవోలు తీసుకొచ్చి డబ్బులు తీసుకునేటువంటి సందర్భాలు ఇవాళ సినిమాలకు ఉన్నాయి. వాడు 100 కోట్లు పెడితే వాడు 500 కోట్లు సంపాదిస్తాడు. 500 కోట్లు పెడితే 2000 కోట్లు సంపాదించుకునేటువంటి ఈ సినిమా ఇండస్ట్రీ మరి వీళ్ళ మీద ఎక్కడ ఒకటి IT దాడులు జరిగాయి, ACB దాడులు జరిగాయి, అలాంటి దాడులు జరిగాయి. GST కట్టరంటే అది కూడా అంతంత మాత్రం ఉంటుంది. ఇలా ప్రభుత్వాలు వాళ్ళ తొత్తులుగా మారి ఇలా బెనిఫిట్ షోస్ అని ఇలా ప్రత్యేక షోలని ఇవాళ ఇష్టానుసారంగా డబ్బులు పంచుకుని డబ్బులు ఆ సినిమాకు ఏదైతే సినిమా తీసుకుంటే ఆ సినిమాకు ఇష్టానుసారంగా డబ్బులు పెంచుకొని ఇలా పేద బడుగు బలైన వాళ్ళు కూలీ 4 పని చేస్తే 500-1000 రూపాయలు పెట్టి సినిమా టికెట్ తీసుకొని అభిమానంతో తీసుకునేటువంటి చాలామంది పేద బడుగు బలైన వర్గాలు ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా మారవు. వాళ్ళు పొద్దుంతా కష్టపడి నా సినిమా హీరో వచ్చిండు, నా సినిమాని చూడాలి, ఫస్ట్ షోను చూడాలి, ఫస్ట్ రకంగానే చూడాలి, బొమ్మ పడంగానే ఆ బొమ్మలో నా ఫోటో పెట్టుకొని నేను మొత్తానికి టోటల్గా వైరల్ చేసుకోవాలంటారు. దయచేసి చెప్తున్నాను ఇవన్నీ బంద్ చేయండి. సినిమాలు తీసేటప్పుడు వాడు కోటీశ్వరుడు అయ్యిండు. ఫిలిం నగర్లో జూబ్లీహిల్స్లో పెద్ద అంతస్తులు బంగ్లాలు కట్టుకొని వాడినాడు. ఇలా సినిమా చూసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే పూరి గుడిసెలలో అదే వెట్టి చాకరీ చేస్తూ అదే బడుగు బలైన వర్గాల జీవితాలను వినాశనం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఆ తరుణంలో వచ్చిందే ఐబొమ్మ రవి. ఈ పేద బడుగు బలైన వర్గాలు అనేక మంది చూసేటువంటి ఇంటర్నెట్ ద్వారా చూసేటువంటి ఐబొమ్మ అనేటువంటి యాప్ను కనుక్కొని ఏదైతే కొత్త సినిమాలు వస్తున్నాయో ఆ కొత్త సినిమాలు పేదవాళ్ళు చూడలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. సినిమాకు పోకుండా ఉండేటువంటి నేపథ్యంలోనే సినిమాకు పోయి టికెట్ కొనుక్కునేటువంటి పరిస్థితిలో లేనటువంటి సందర్భంలోనే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి వ్యక్తి ఆయనకు వచ్చిన ఆలోచన ఐబొమ్మ. ఆ ఐబొమ్మ ద్వారానే ఇలా లక్షలాది మందిని సొంతం చేసుకునేటువంటి నేపథ్యం ఉంది. లక్షలాది మంది ఇలా టైంపాస్ కోసము ఆ సినిమా చూడాలనేటువంటి నేపథ్యంలో 500-1000 రూపాయలు టికెట్ కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఆ సినిమాను కూడా వాళ్ళు ఆడిచ్చిన సినిమాను వెంటనే చూసుకునేటువంటి వెసులుబాటు కల్పించిండు ఐబొమ్మ రవి. అందుకోసమే పేద బడుగు బలైన వర్గాలు అత్యధికంగా ఇష్టపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఐబొమ్మ రవికి రోజుకు పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, ఐబొమ్మ రవికి ఉన్నటువంటి ఆదరణ ఒక పేద కుటుంబం నుంచి ఒక బీటెక్ చదువుకున్నటువంటి యువకుడు ఎక్కడో మారుమూల ప్రాంతాలు పుట్టుకొని అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఒక యాప్ను కనుకొని ప్రపంచాన్ని శాసించే విధంగా ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సినిమా పైరసీని కూడా కాపీ చేసుకొని ఇలా ఎందరికో చూపించినటువంటి వ్యక్తి ఐబొమ్మ రవి.
ఈ రవి గురించి అనేక రకాలుగా ట్రోల్ జరుగుతుంది. ఇలా రవిని పక్కన పెడదాం. రవిని పక్కన పెడితే ఇలా సినిమా ఇండస్ట్రీ, ఇలా సినిమా ద్వారా సంపాదించుకున్నటువంటి కోట్లాది మంది డబ్బులు సంపాదించుకున్నటువంటి సినిమా హీరోలు ఎంతమంది పేద బడుగు బలైన వర్గాలకు సాయం చేశారు, ఎంతమందికి నిజంగా ఇండ్లు కట్టించారు, ఎంతమంది నిజంగా చనిపోతే అభిమానంతో చనిపోయినటువంటి కుటుంబాలకు ఆసరాయిలు, ఎంతోమంది నిజంగా సినిమా హీరోలే మా దేవులుగా భావించేటువంటి అభిమానులు ఎంతమందిని కలిసిళ్ళు, ఎంతమంది వాళ్ళ జీవితాలు మారినాయి, ఎంతమంది నిజంగా దేవుళ్ళగా కొలిచేటువంటి ఈ అభిమానులకు ఎంతవరకు సాయం చేశారు. ఇవాళ గల్లీ గల్లీకి అభిమానులు ఉంటారు, ఇవాళ సినిమా పడ్డదంటే అభిమానులు ఉంటారు, ఇవాళ మండలానికి అభిమానులు ఉంటారు, ఎక్కడ చూసిన అభిమానులు ఉంటారు. ఎందుకోసం వాళ్ళ అభిమానం? ఏం చేసి వాళ్ళ అభిమానం? దేనికోసం అభిమానం? ఇవాళ పుష్ప సినిమాలో, వాళ్ళ పుష్ప 2 సినిమాలో ఒక కుటుంబం చిద్రవిద్రంగా అయిపోయింది. దాని మీద ప్రధానంగా వార్తలు రాయడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. డబ్బులు ఇచ్చి చేతులు నిలుపుకున్నారు, డబ్బులు ఇచ్చి చేతులు 24 గంటలు కాకముందే అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిండు. అది సామాన్యుడికి సాధ్యమేనా? పేదోడికి సాధ్యమేనా? పేదోడికి సాధ్యమేనది? 24 అవర్స్ ఇలా జైలుకు పోయి వచ్చినాడు. తొక్కిశాలలో ఒక కుటుంబం రోడ్డు మీద ఉంటుంది. ఎన్నో సినిమాలు ఇలా తొక్కిశాలలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఇవన్నిటికీ కారణం ఎవరంటే ఈ సినిమా పైరసీ కాదా? ఈ సినిమా అంత దూరం పోయి చూడలేనటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యక్తి ఇలా చేసినటువంటి నేపథ్యంలో ప్రజాదరణ పొందుతున్నటువంటి ఐబొమ్మ రవి, ఒకవేళ నిజంగా ఐబొమ్మ రవి తప్పే చేసింది అనుకుందాం. మరి ఐబొమ్మ రవి తప్పు చేస్తే మరి బెనిఫిట్ షోల పేరు మీద ఇలా లక్షలాది రూపాయలు సంపాదించుకున్నటువంటి సినిమా ఇండస్ట్రీ తప్పు చేసినట్టు కాదా? ఇలా సినిమా ఇండస్ట్రీ లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళందరూ ఇలా తప్పు చేసినట్టు కాదా? ఇలా ప్రభుత్వం బెనిఫిట్ షో ఇచ్చేసి వాళ్ళ మీద ఇష్టానుసారంగా రేట్లు పెంచుకొని మరి అది ఎవరికి తప్పు? అది ప్రభుత్వం తప్పు చేసినట్టు కాదా? మన ప్రభుత్వాన్ని నిందించారా? ఇలా పైరసీ అనగానే ఇలా మీరు అంటున్నారు, ఇలా చూసేవాడిది కాదు. ఇలా ఎవడైతే పేదవాళ్ళు చూడలేనటువంటి సినిమాను ఇలా ధనవంతులు చూసే విధంగా ఇలా సినిమాలు తీసేటువంటి సినిమా ఇండస్ట్రీని ఇలా తప్పుపట్టడానికి ఇలా ఇవన్నీ సమాధానం కాదా? ఏది ఏమైనప్పటికీ ఐబొమ్మ రవి వారం రోజుల బెయిల్ తీసుకొస్తా. వైజాగ్ న్యాయవాది సలీం ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మాది రవి కేసు వాదించేందుకు రంగులో దిగిన వైజాగ్ సీనియర్ న్యాయవాది సికింద్రాబాద్ సలీంతో భేటీ అయిన జాతీయ మానవ హక్కుల కమిటీ కూడా ఆయనను కలిసింది. జాతీయ మానవ హక్కుల కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళు పాల్గొన్నారు. సీనియర్ అడ్వకేట్ కూడా ఆయన ముందుకు వచ్చింది. తప్పకుండా వారం రోజులను బయట తీసుకొస్తాను. ఏది ఏమైనప్పటికీ ఆయన బలంగా కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఆయనకు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రజాదరణ కూడా మనం చూస్తున్నాం. ఒక ఐబొమ్మనే హ్యాక్ చేసి ఐబొమ్మనే సంబంధించినటువంటిది ఏదైతే ఆపించిందో అలాంటి యాప్స్ ఇంకా వందలాది యాప్స్ కూడా వచ్చినాయి. ఐబొమ్మ తరహాలో వచ్చినటువంటి అనేక మంది యాప్స్ కూడా వచ్చినాయి. ఇలా చాలామందికి ఐబొమ్మ తరహాలో ఉన్నటువంటి యాప్స్ కూడా చాలామంది కొత్త పైరసీలు ఏ సినిమా వచ్చినా కూడా వెంటనే చూసుకునేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్న ప్రధానంగా ఉన్నటువంటి వార్త.